డైలీ చూస్తాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది గేమ్, నచ్చింది. చాలా ఫైర్ గా ఉంది బిగ్ బాస్. ఫేవరెట్ కంటెస్టెంట్ డిమోన్ పవన్ గారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు మనకి నార్మల్ పీపుల్ నుంచి వెళ్ళారు ఆయన, అండ్ ఒక కంటెంట్ తీసుకున్నారు, లవ్ కంటెంట్ అని చెప్పి. దానివల్ల ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో బాండింగ్ అనేది ఫేక్ అయి ఉండొచ్చు, కానీ గేమ్ కోసం ఏమైనా చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతున్నారు. మాధురి గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఆ వాయిస్, తన టోన్ ఏదైతే ఉందో దానివల్ల ఆవిడ ఎక్కడో వెనకబడిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు జనాల్లో అనిపిస్తుంది. అవును, ఇమాన్యుల్ ఇన్ని డేస్ కొంచెం సేఫ్ గా ఆడిండు, ఇప్పుడు ఆ సేఫ్ జోన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు, అందుకే కొంచెం ఫైర్ గా ఆడుతున్నాడు. అంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను, బయట నుంచి చూసిన వాళ్ళకి ఒక్కలాగా ఉంటది, లోపల ఆడే వాళ్ళకి ఒక్కలా ఉంటది, కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. తనుజ గారు కొంచెం ఎక్కడో కొంచెం లాగ్, సీరియల్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఎమోషన్స్ ఏమున్నా బయట పెట్టట్లేరు ఇంకా, అంటే జనాలు ఏమనుకుంటారో, ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉన్నారు. అది కొంచెం వాళ్ళిద్దరి వల్ల ఏమి వెళ్ళలేదు నాకు తెలిసి అయితే, నేను అనుకున్నంత వరకు. ఆయన గేమ్ బాగానే ఆడారు, కానీ అందులోనే స్టక్ ఆన్ అయిపోయి ఎక్కడో అక్కడే ఉండిపోయాడు, గేమ్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు అనిపించింది. కానీ వాళ్ళిద్దరి వల్ల అయితే వెళ్ళలేదు. రీతు గారు ఓకే, తన కంటెంట్ బాగా ఇస్తున్నారు, లవ్ కంటెంట్. అందులో నుంచి బయటకు వచ్చి ఇంకా వేరే కంటెంట్ ఇస్తే కూడా చాలా బాగుంటది. వారు స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు పెరుగుతుందేమో అనుకుంటున్నాం. దీవాలి కదా, కొంచెం ఫైర్ రావాలి కదా. మేబీ అయి ఉండొచ్చు. రమ్య గారు ఎలా అంటే సైలెంట్ కిల్లర్ లాగా అనమాట, పెట్టే దగ్గర పెట్టేస్తున్నారు, ఆ ఫైర్ అంతా బయటకు వస్తుంది అంతే. నాకు తనుజ గారు అనిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ ఇన్ని డేస్ ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు, కానీ ముందు నుంచి కూడా తనుజ ఇప్పుడు ఒకటేలాగా ఉంది కాబట్టి. అంటే ఆదిరేట్ వచ్చేసి ఎప్పుడైతే లేడీ విన్నర్ అన్న కాంచె వీళ్ళందరూ తనుజని టార్గెట్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు మనకు మొన్న ఆది గారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు తనుజకి ఎస్పెషల్గా. సో అక్కడ నుంచి అందరూ మేబీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో తను హైలైట్ అవుతుంది, తొక్కేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కార్నర్ చేశారేమో అనిపించింది. సంజన గారు ఓకే, యాజ్ యూజువల్ తను ఎంటర్టైన్ బాగా చేస్తున్నారు, టాస్కుల్లో కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ తనుజని నామినేట్ చేద్దాం అనుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది కదా. అంటే ఇన్ని రోజులు బాండింగ్ లో ఉండి, రిలేషన్ లో ఉండి, ఇంత టైం స్పెండ్ చేసి ఇప్పుడు తనని బయటికి పంపిద్దాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ ఫ్రెండ్షిప్ జోన్ లో చూసుకుంటే ఆయన ఏ రోజైనా గేమ్ ని గేమ్ లాగా చూసాడు, ఫ్రెండ్షిప్ ని కూడా కంటిన్యూ చేశాడు, కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఓకే, తను చాలా క్లెవర్ గా ఆడుతున్నారు, చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ముక్కుసూటిగా చెప్తున్నారు. తన డైరెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నచ్చుతుంది. బట్ తను చెప్పే విధానం, టోన్ ఒకటి సర్కాస్టిక్ అవి చేంజ్ చేసుకుంటే చాలా ముందుకు వెళ్తారు. టాప్ 5 లో ఇమాన్యుల్ గారు, ఆయిషా గారు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మన సాయి గారు, అండ్ రీతు కూడా, అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఆబ్వియస్లీ. హాయ్. మరి బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత? ఫైర్ స్టోమ్ అంతే. ఆ ఫైర్ స్టోమ్ ఎవరో కాదు, ఆ ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు, బిగ్ బాస్కి అయితే తనుజ గారు, అంతే. తిరుగులేదు అసలు తనుజ గారికి. నిన్న ఇచ్చింది ఆన్సర్, విజిలేసి ఆ క్లాప్స్ కూడా చూపించింది. అంటే మాధురి గారు డైరెక్ట్గా కన్వే చేయలేకపోయినా కానీ ఇండైరెక్ట్గా మాత్రం గట్టిగా ఇచ్చింది అనమాట, చాలా బాగా ఇచ్చిందండి ఆన్సర్. రమ్య అయితే ఇంకా అనమాట. అంటే ఇమాన్యుల్ గారు చెప్పడానికి ట్రై చేశారు, మామూలుగా అయితే తప్పైతే ఇమాన్యుల్ గారిదే అనిపించింది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రివ్యూలో చెప్పాను, ఇమాన్యుల్ గారు కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం అటు వెళ్తున్నారని చెప్పి కన్నింగ్గా అదైతే అనిపిస్తుంది. బట్ చూద్దామండి, 1 వీక్ నేను డిసైడ్ చేయను ఇమాన్యుల్ గారిని, ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు.
సో తనుజ నామినేట్ చేయడానికి తను డైరెక్ట్ గా నామినేట్ చేయకుండా కళ్యాణ్ యూజ్ చేసుకుందామని ట్రై చేశాడు. అది ఎలా యాక్చువల్గా ఇమానుల్ గారు ఇంతకు ముందు నుంచి మాస్క్ లేదు, ఇప్పుడు పెట్టుకున్నారు 1 వీక్. అర్థమవుతుంది. అది కూడా ఎవరు ఏంటని చూడడానికి అంతే. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏంటని. అంటే ఇన్ని రోజులు తనుజ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ కొంచెం క్యూట్ గా అనిపించేది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు? అలా ఏం లేదండి. నామినేషన్ ఫైర్ మా అయితే 2 days నడుస్తుంది హౌస్లో. మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ ఇదవుతారు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. రమ్య మోక్ష పాయింట్స్ ఎలా అనిపించేది? తనుజనే మాస్క్ పెట్టుకొని ఆడుతుందని చెప్పి రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది ఓల్డ్ వర్షనే కానీ చెప్తాను మళ్ళీ కూడా. ఆమె వచ్చి ఒకరి గురించి కామెంట్ చేస్తుంది అనమాట. అమ్మాయిలతో ఎట్టుంటాడని అబ్బాయిలు ఎట్టుంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా. ఫైనల్గా పవన్ గారు అని ఈమె ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? ఫైనల్గా ఈమె ఎందుకు పోతుంది? ఈమె ఎంత రాంగ్ మరి? ఒకరు చెప్పేటప్పుడు మనం చూసుకోవాలనేది ఇందుకే అనమాట. బయట బేసిక్గా మా టీవీ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ కాబట్టి కావాలని సపోర్ట్ చేస్తుందని టాక్ నడుస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? మా టీవీ మా టీవీ వాళ్ళు సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే మాధురి గారు ఎవరు? మా టీవీ తరపున కాదు కదా. అసలు మొన్న యాక్చువల్గా నాగార్జున గారు అంత ఫైర్ అయితే అవ్వలేదు మాధురి గారి మీద. అండ్ నామినేషన్స్లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు. అంటే ఫ్రాంక్ గా మాట్లాడు చాలా కన్నింగ్ ఎవరు కానీ ఎందుకు మాధురి గారికి భయపడి ఎవరు నామినేట్ చేయలేదు అనుకోవచ్చామని? భయపడి కాదు, ఆమె కొంచెం డబ్బులు ఇచ్చి వచ్చిందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. మేబీ అందువల్ల చేసి ఉంటారు. ఏం అదండి, అంటే నేను చూడలేదండి కోటి. అంటే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ లో ఎవరు కరెక్ట్ అంటారు? ఫైట్ ఆల్రెడీ చెప్పానండి. తనుజ గారిది కొంచెం మిస్టేక్ లైట్ ఉంది చెప్పారు ఆయన. బట్ ఫైనల్ గా అలా చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు సేఫ్ గేమ్ అంటారు మేడం. సేఫ్ గేమ్ అవ్వదా? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అయితే వైల్డ్ కార్డ్సా లేకపోతే మన అందరిలో అయితే నాకు అనిపిస్తుంది రమ్య. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది మళ్ళీ కామ్ అయిపోతుంది. నాకు తెలిసి అంటే లైవ్లు చూస్తున్నాను కదా, లైవ్లో ఎక్కడ ఎవరిదేం గొడవ పెట్టుకోదు, చాలా కామ్గా మాట్లాడుతుంది, అంత బాగానే ఉంటుంది. నామినేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎగురుతుంది. ఆ ఎగిరిన పాయింట్లు కూడా ఆమె చూసుకోదు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళతో చెప్తుంది కదా, ఆమె చూసుకోదు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఆయిషా గురించి కూడా చెప్తున్నాను. ఇదే ఫాలో అవుతుంది ఆయిషా గారు కూడా సేమ్. ఎవరన్నారు? తనుజ గారు రమ్య అని అన్నారు. అవును లేదండి, యాక్చువల్గా నేను చూసినంత వరకు అయితే తనుజ గారు అనింది రమ్యని నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడండి అని చెప్పి నేను నామినేషన్స్లో. ఓకే, అలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ఆమెకు బ్రెయిన్ ఉంది కాబట్టి ఇన్ని వారాలు ఉంది అక్కడ తనుజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లేదు. ఆమెకు బ్రెయిన్ ఉందా లేదా నాకు తెలియదు కానీ ఆమెకైతే అసలు వేస్ట్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఇవ్వడం. నిజం చెప్తా, ఆమె బయట ఉండి ట్రోల్స్లో ఉండడం బెస్ట్. అప్పుడే ఫేమస్ అవుతుంది. బిగ్ బాస్ ఉండడం అస్సలు వేస్ట్. తలకాయ కర్మ మొత్తం బాడీ పెడుతుంది అక్కడ. అది నిజం. అది ఎందుకంటే టు బి ఫ్రాంక్ సీరియస్ చెప్తున్నాను. రమ్య గారు అక్కడ ఎక్కడ గేమ్ ఆడుతున్నారు? ఆమె మళ్ళీ జిమ్ అనింది, బాడీ అనింది, ఏదేదో అనింది. ఆమె ఏం ఆడట్లేదండి గేమ్ అయితే. అవతరాల మీద శాడీ చెప్పడానికి వచ్చింది, బయట శాడీ చెప్పుకుంటూ చూసారు ఆడవాళ్ళు. అలా బిగ్ బాస్ వస్తే శాడీ చెప్పడానికి వచ్చింది, అందరినీ నెగిటివ్ వేలో తీసుకెళ్ళిపోతుంది. మాధురి గారు అంటే నేను మాధురి గారిని మాట తీరు వేరేగా ఉంది అంతే తప్ప మాధురి గారు బ్యాక్ ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు అలాగా వేరే మనుషుల గురించి. ఈ రమ్య గారు లేపితే తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రమ్య గారే అసలు ఫస్ట్ శాడీ చెప్పడానికి ఫస్ట్ ఉంది, లేపింది ఫస్ట్. నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ ఈమె రమ్య. ఏంటండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమెను ఇన్స్టాగ్రామ్ లో పట్టించుకోలేదు. ఆమె నాకు తెలియదండి, మామూలుగా పేరు ఒక్కడే విన్నాను. ట్రోల్ అంటే రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది, అప్పుడే తెలుసు నాకు తను. సో అందుకని తెలియదు కాబట్టి ఆమె గురించి ఎక్కువ మాట్లాడు. బర్నీ గారి ఎలిమినేషన్ తనుజ గారి వల్ల దివ్య గారి వల్ల అయ్యిందని చెప్పి చెప్తున్నారు. లేదండి, నాకు తెలిసి ఇమాన్యుయల్ అయ్యింది. అంటే ఇప్పుడు ఇచ్చారు కదా పవర్ హౌస్, ఇప్పుడు వాడుకోమని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏ వేళ థింక్ చేశారు? అబ్బా బర్నీ గారు అవ్వర్లే రాము అవుతారు, అవన్నీ అనవసరం. నీకు మనసులో ఎవరు సేవ్ చేయాలని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆయన ఉంటారో పోతారో అనవసరం. నీకు తెలుసు కదా బర్నీ గారికి ఇవ్వాలి. సేఫ్ గేమ్ ఏంది ఇది? నాకు అక్కడ నచ్చలేదు ఇమాన్యుయల్ గారు, మిగతా ఓకే కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బర్నీ గారు ఆడుండే వాళ్ళేమో, రాము గారితో పోలిస్తే బర్నీ గారు గ్రేటే. అంటే ఆల్రెడీ వచ్చి ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతానేమో ఇమ్ము కొంచెం ఆ భరత్ నా కోసం వాడు అని కూడా చెప్పి వెళ్ళారు బర్నీ గారు. అయినా కూడా ఇమాన్యుయల్ గారు రామ్ గారికి అదే అండి, ఆయన పప్పులో కాలేదు సార్. యాక్చువల్లీ అదే చెప్తున్నాను. ఆయన వే ఏంటంటే నేను చాలా తెలివిగా ఆలోచించేస్తున్నాను. ఇప్పుడు బర్నీ గారు సేఫ్ అయి ఉంటారు ఆల్రెడీ. రాము వెళ్ళిపోతాడేమో, రామును కూడా సెట్ చేస్తే మేబీ ఉండడు అనుకుంటున్నా.
మీ ఫేవరెట్ ఎవరు? తనుజ. ఎప్పుడో అవుతుంది ఆవిడ స్టార్ట్ చేసి భరణి ఎలిమినేషన్ భరణి గారు వెళ్ళిపోయారు కదా, ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా ఎలిమినేషన్? మేబీ అన్ఫేరే అనుకుంటున్నా. ఈ సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా, అతని గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి కూడా దాని జెన్యున్ ఆడుతున్నాడు. సో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది బిగ్ బాస్? ఇక చెప్పలేం, మన చేతుల్లో ఏం లేదు కదా. భరణి గారు ఎలిమినేట్ తోటి మాధురి గారికి ఒక అంటే ఇద్దరిది ఒక పేరు లాగా చూసాం కదా ఇన్ని రోజులు. సో మిస్ అవుతుంది అనుకోవచ్చు ఈ రోజు నుంచి. మిస్ అవుతుంది, పక్కా మిస్ అవుతుంది. ఎట్లా ఉంది వాళ్ళిద్దరు పేరు డాన్సెస్? ఎట్లా ఉందంటే ఆ రిలేషన్షిప్ మనకు తెలియదు కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో. సో తనకైతే బాధపడుతుందని చెప్పగలం. ఓకే, తనుజ మాస్క్ వేసుకుని ఆడుతుంది అంటున్నారు. అది ఫేక్ అండి, ఎలా ఫేక్. అనిపిస్తుంది? ఎందుకంటే తను ఏదున్నా జెన్యున్ గా మాట్లాడుతుంది, జెన్యున్ గా చెప్తుంది, తన మనసులో ఏం దాచుకోకుండా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి సో మాస్క్ వేసుకుంటున్నారని చెప్తున్నారు అంతే. నువ్వు మంచిగా ఇప్పటికే ఫైర్ లెగుస్తుంది నీలో, లేపు గట్టిగా ఫైర్ లెగాలి, ఒక్కొక్కరు తడిసిపోవాలి అంతే. బిగ్ బాస్ ఫైనల్ దాకా నువ్వే రావాలి. తనుజ మాస్క్ వేసుకొని ఆడుతుంది అంటుంది, టాక్ వస్తుంది బయట. అంటే పిఆర్ టీం కూడా ఉంది తనకి, అందుకే పాజిటివిటీ వస్తుంది. అట్లా ఏం లేదు, మాస్క్ వేసుకుంటే అంత ఫైర్ ఎందుకు అవుతుంది అన్న? కంపల్సరీ ఈసారి ఇంకా అక్క నువ్వు ఫాదర్ వెళ్ళిపోయినాం కాదు, మదర్ ఉంది లోపట, నువ్వు చించుకో అంతే చెప్తున్నా. బిగ్ బాస్ ఎవడు నీకు ఎదురొచ్చినా సరే ఎవడు ఏం మాట్లాడలేడు, అర్థమైందా? డాడీ వెళ్ళిపోయాడని చెప్పి నువ్వు బాధపడుతూ ఏం ఆడలేను, ఇంకా ఏం చేయలేను, ఎవడు ఏం మాట్లాడినా ఏడ్చుకొని కూర్చుంటా అని చెప్పి ఒక మనసులో ఉంది అందరికీ. కానీ ఈసారి అట్లా ఉండదు. ఇంకా ఎవడైతే నేను నెగిటివ్గా మాట్లాడి ఎవడైతే ఏం చేస్తున్నాడో చెప్పి ఈసారి నీకు మాత్రం దద్దరు వెళ్ళిపోద్ది ఇంకా బిగ్ బాస్. నువ్వు లెగాలి ఇంకా ఈ రోజు నుంచి. ఓకే, ఇమాన్యువల్ ఎట్లుంది అంటే ఇన్ని రోజులు ఒకలా ఉన్నారు, తర్వాత చేంజ్ అయ్యారు. భరణి గారు ఉన్నంతసేపు ఒకలా, తర్వాత తనుజ గారి మీద రియాక్ట్ అయ్యేసి ఎలా అనిపించింది? అదే ఉన్నది లోపటారం బయట పట్టారం అన్నట్టు చూపిస్తున్నారు ఇమానియలు. అన్న ఇన్ని రోజులు నువ్వు తనుజక్క సపోర్ట్ అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేని చెప్పి తనుజక్కను అట్లా చేస్తున్నావా? నీ కామెడీ కోసము నువ్వు చేసాము ఇన్ని రోజులు అట్లా మాట్లాడావు. తనుజక్క ఇప్పుడు ఒంటరి అయిపోయింది, నువ్వు సపోర్ట్ చేయవా? సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నీకుంది కదా. తండ్రి ఉన్నాడని చెప్పి ఇన్ని రోజులు కామెడీ చేస్తున్నావు, తన మీద సెటర్లు వేస్తున్నావు, తన ఏదో మీద ఫీలింగ్ ఉన్నట్టే ఏం చేస్తావు. మరి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఏమైంది? అది కరెక్ట్ కాదు కదా నా. నువ్వు ఇన్ని రోజులు చూపించావు, సేమ్ అట్లాగే ఉండాలి కదా. ఇప్పుడు బర్నీ గారు వెళ్ళిపోయారని చెప్పి తనుజకి ఎవరు సపోర్ట్ లేదని చెప్పి నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా నిజంగా. బర్నీ గారిని సేవ్ చేసిన దాంట్లో అంటే పేరు ఉందంటారా ఇమాన్యుయల్? ఇమాన్యుయలా ఓకే, సో తర్వాత ఎట్లుంది సంజన గారి గేమింగ్ ఎట్లుంది? మొన్నటి వరకు సంజనానే విన్ అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు చేంజ్ అవుతూ వచ్చింది. ఎవరు చెప్పారన్న సంజన విన్ అవుతుందని? అక్కడ ఉన్నది ఎవరు? ఆడ పులి విన్ అవుతుంది ఈసారి చెప్తున్నాగా. తనుజక్క సంజనకి పడకపోయినా ఏం చేసినా సరే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది? తనుజక్కకు ఉంది. కాబట్టి నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు చెప్పింది కదా తనుజక్క. ఈసారి నీ చేయి విన్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అక్క. ఎంత పెద్ద సెలబ్రిటీలు వచ్చినా ఎంత వచ్చినా తనుజక్క మీద తక్కువే అన్న. నాకు మీద అయితే పెద్ద వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, తనుజక్క మీద ఉంది నా మొత్తం. హౌస్ లో మెన్స్ గేమ్ అసలు ఏం కనిపించట్లేదు, లేడీస్ అంతా ఒక సైడ్ కార్నర్ చేశారంటే ఏమంటారు? ఇంకా మూల కూర్చొని సమస్యక్క ఆడుకోవడం తప్ప ఇంకేం చేస్తారన్న. ఉన్న ట్రాక్లు మొత్తం నడిపేశారు, ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆడల రాజ్యం అయిపోయింది బిగ్ బాస్ అంతా. ఈసారైనా సరే ఆడవాళ్ళని బిగ్ బాస్ విన్నర్గా చెయ్యాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ ఈ సీజన్ ఆడవాళ్ళని గట్ట విన్ చేస్తే నెక్స్ట్ సీజన్ అని సపోర్ట్ చేస్తారు. అదే ఇప్పుడు గట్ట విన్ చేయకపోతే బాయ్స్ని సపోర్ట్ చేశారనుకో నెక్స్ట్ వచ్చి బ్యాచ్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వచ్చాం కదా ఈసారి బిగ్ బాస్ ఏముందిలేరా, మళ్ళీ లవ్ ట్రాక్లు కేసులు అగ్గులు తప్ప ఏముంటారన్న జనాలకు ఒక ఆలోచన పడిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళని విన్ చేశారనుకో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. మాధురి గారికి అట్లనే బర్నీ గారికి ఇద్దరికి ఒక పేరు లాగా అటాచ్ చేశారు సోషల్ మీడియాలో. సో బర్నీ గారు బయటకు వచ్చేసాక ఎలా అనిపిస్తుంది? బర్నీ గారు అదే ఎమోషనల్, ఫాదర్ ఎమోషన్, అది కూడా ఫాదర్ ఎమోషనల్ కూడా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అన్న. వాళ్ళ రిలేషన్ ఉంటే వాళ్ళే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. ముందర ఆ మాట అన్నోడికి నిజంగా బుద్ధి జ్ఞానం లేదన్న. ఉన్న రిలేషన్ అక్కడ ఉన్న లవ్ ట్రాక్ని వాళ్ళు ఎలిమినేట్ చేయండి రా బాయ్. ఫాదర్ రిలేషన్ పట్టుకొని ఆ రిలేషన్ వల్లే బయటకు వెళ్ళని చెప్పడం అది థాట్ అనేది కరెక్ట్ కాదు కదా. ఫాదర్ రిలేషన్ అంటే ఏంట్రా బాయ్? ఫాదర్ అంటే అన్ని ఎమోషన్స్ పంచుకొని అన్ని విధాలుగా ఉండడం అది ఒక మంచి ఇది కదా. నువ్వు అలాంటి దాన్ని కూడా నువ్వు నెగిటివ్ చేసావంటే ఇంకా మనుషుల థాట్ ఎలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంది అంటే కావాలనే తనుజని టార్గెట్ చేస్తే హైలైట్ అవుతాననే థాట్ తోటి ఉన్నట్టు అనిపిస్తుంది బయట ఉన్న. అదే ఒకన ముంచాలా మనం పైకి లాగాలి అన్న విధిలో ఉంది బిగ్ బాస్ ఇప్పుడు. సో ఫైనల్ గా వీళ్ళలో ఉన్న వాళ్ళు టాప్ 5 అంటే ఎవరని చెప్తారు? టాప్ 5 ఫస్ట్ తనుజక్క ఉండాలి, నెక్స్ట్ ఏమో రామురథు ఉండాలి, పవన్ ఉంటే కంపల్సరీ ఎక్క ఉంటుంది కదా రీతు అక్క ఉండాలి, లాస్ట్ లో ఏమనేది ఉండాలి అంతే. విన్నర్ ఎవరని చెప్తారు? చెప్పే కదన్న ఇంత సేపించుకొని తనుజ తనుజ అని చించుకుంటున్నా కదన్న. తనుజ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఆ పవన్ చేసేయండి అన్న. ఆ పవన్
డెమోన్ చేసిండు, పవన్ చేసిండు. ఎందుకంటే ఆ రీతు అక్క కొంచెమైనా బాగుపడుతుందా, బిగ్ బాస్ గేమ్ అన్న చూపిస్తుంది అన్న.